Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is gratitude for God's gift. Gratitude for God's gift. దేవుని బహుమానం కొరకై కృతజ్ఞత కలిగి ఉండుట. The text is the book of Job, chapter 1, verse 21. యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరని అక్కడ తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. The Lord gave and the Lord has taken away. It's a profound declaration of faith, acknowledging God's absolute sovereignty, ownership of all things, and goodness. Goodness even in the midst of extreme suffering and loss. A profound declaration of faith. విశ్వాస యొక్క బహిరంగమైన ప్రకటన, దేవుని యొక్క అధికారాన్ని గుర్తిస్తూ, అండ్ గాడ్ ఇస్ ద ఓనర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ప్రతి దానికి ఆయన యజమానే ఉన్నాడు. భూమిని సంపూర్ణత లోకముని యెహోవా అయిన మాట మనం వాక్యపాలం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని మనం టు క్రై ద గుడ్నెస్ ఆఫ్ ఈవెన్ ఇన్ ఎ మినిస్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సఫరింగ్స్ అండ్ లాస్. మన జీవితంలో శ్రమలలో కూడా, కష్టంలో కూడా దేవుని యొక్క ఆ మంచితనాన్ని మనం గ్రహించుకోవాలి. ఇట్ సిగ్నిఫైస్ ట్రస్టింగ్ గాడ్స్ విల్ ఆర్ పర్సనల్ సర్కమ్స్టాన్సెస్. ప్రతి విషయం దేవుని చిత్తాన్ని నమ్మి విశ్వసించుట. ప్రస్తుత స్థితిగతులు ఎలా ఉన్నా కూడా, అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నా, బాధాకరంగా ఉన్నా, విషాదకరంగా ఉన్నా కూడా ట్రస్ట్ గాడ్స్ విల్, దేవుని చిత్తముకు లోపడాలి. Job recognized the divine sovereignty of God on all things. Acknowledge God as the ultimate source of all blessings. దేవుడు అన్ని యొక్క ఆశీర్వాదాలకు మూలమైన విషయాన్ని యోబు గ్రహించాడు. He is the ultimate source of all blessings. And He allows trials in our lives. మన జీవిత పరీక్షలు అనుమతిస్తాడు. సైతానికి అనుమతి ఇచ్చాడు. ఎస్, అలాంటి సందర్భంలో మనం గ్రహించుకోవాలి, God as the ultimate source of all blessings. True worship in trials. కలిసి యోబు ఆ శ్రమలో కూడా నిజమైన ఆరాధన చేశాడు. ఇన్స్టెడ్ ఆఫ్ కర్సింగ్ గాడ్, దేవుని శపించకుండా దేవుని స్తుతించిన వ్యక్తి, showing that his faith is not dependent on his possessions. ఆయన విశ్వాసం కలిగిన వాడి మీద లేదు సత్యాన్ని యోబు బహిర్గతం చేశాడు. మన బిడ్డలు కోల్పోయిన, ఆస్తిపాస్తులు కోల్పోయినా కూడా దేవుని ఆయన స్తుతించినాడు. సో వర్షిపింగ్ గాడ్ ఇన్ ట్రయల్స్. అంత మాత్రమే కాకుండా సబ్మిషన్ అండ్ ట్రస్ట్, అక్నాలజింగ్ గాడ్స్ అథారిటీ. దేవునికి అధికారంగా లోబడిన వ్యక్తి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. గ్రాటిట్యూడ్ ఫర్ గాడ్స్ గిఫ్ట్స్. దేవుడు ఇచ్చిన బహుమానం కొరకు స్తోత్రాలు చెల్లించినాడు, దేవుని ఆరాధించినాడు. దెన్ he will say double fold blessings. ఆ రీతిగా దేవుని కృతజ్ఞతలు చెల్లించి సమస్తం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు స్తోత్రాలు తండ్రి. సమస్తం మీ ద్వారా పొందేమునైనా, సమస్త మీద అధికారమును గ్రహించి మా తండ్రి, కష్టంలో శ్రమలో కూడా మెచ్చిన ఈవుల కొరకై ముందురాచరుస్తూ అవి మీరు తీసుకుని ప్రభువ మీ నామను కనపరుస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి విషయం మీ కృతజ్ఞత చెల్లించాలి. ఇలాగో చెల్లించుట యేసుక్రీస్తు మా విషయం దేవుని చిత్తమును గ్రహించుకొని మా తండ్రి
ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించిన ఆయన ప్రతి దాని కొరకై వందనాలు చెల్లిస్తూ మేము ఆరాధించే కృపను ఇవ్వగలని స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.